అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండడంతో వైసీపీ ఎమ్మెల్యేల అంశం హాట్ టాపిక్ గా మారింది. నూతన రాజధాని భవనంలో తొలిసారి జరుగుతున్న సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంతమంది హాజరవుతారో, ఎందరు దూరం అవుతారో అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గతేడాది గందరగోళం మధ్య ముగిశాయి. ఈ గందరగోళంలోనే వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు, మరికొంతమందిని వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన కోడెల సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యే రోజాపై సంవత్సరం పాటు వేటు వేశారు. ఏడాది సస్పెన్షన్ పూర్తవడంతో రోజా ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావచ్చు. అయితే ఆమెపై సస్పెన్షన్ వేటు ముగిసినప్పటికీ సభలోకి అనుమతిస్తారా లేదా అన్నది డౌట్. చంద్రబాబుపై కామెంట్లే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే అనితపై చేసిన వ్యాఖ్యలు కూడా రోజాకు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రివిలేజ్ కమిటీ ఎమ్మెల్యే రోజాకు నోటీసు ఇవ్వడం, అందుకు ఆమె వివరణ జరిగిపోయింది. కానీ ఇంతవరకు ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభలో చోటు చేసుకున్న ఘటనలపై ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రత్యేక హోదాను కోరుతూ అసెంబ్లీ లోపల వైసీపీ ఎమ్మెల్యేలు బీభత్సం సృష్టించి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. ఈ విషయమై 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి వివరణ కూడా తీసుకుంది. ఇందులో 5 ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా గురించి చేసిన ఆందోళనలపై టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తోంది వైసీపీ. ఒకవేళ తమపై సస్పెన్షన్ వేటు వేస్తే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంలో లాభ నష్టాలు బేరీజు వేసుకున్న తరువాతే అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది అధికార పక్షం. మొత్తంగా కొత్త అసెంబ్లీలో రోజా అడుగు పెడుతుంటే 5 వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనిపై అధికార ప్రతిపక్షాలు ఏ వ్యూహంతో ముందుకెళ్తాయో చూడాలి.